మందు మానే నాన్న. స్వామియే శరణమయ్యప్ప. రవితేజ కెరీర్లో మళ్ళీ ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ వస్తుందా? ఇరుముడి సినిమాలో ఫాదర్ డాటర్ ఎమోషన్ మేజర్ హైలైట్ అవ్వబోతుందా? శివ నిర్వాణ మళ్ళీ ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలడా? జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? రవితేజ డ్రింకింగ్ హ్యాబిట్ ని వదిలేసే జర్నీయే అసలు ఈ ఇరుముడి మెయిన్ పాయింటా? అసలు ఇరుముడి గ్లింప్స్ ఎందుకు ఇంత ఫ్రెష్ గా అనిపించింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. రీసెంట్గా వచ్చిన రవితేజ మూవీస్ అన్ని యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్ ఈ రేంజ్లోనే ఉన్నాయి తప్ప ఏది అంత సూపర్గా అయితే అనిపించట్లేదు. బట్ కానీ ఈసారి మాత్రం నాకు ఒక ఇమోషనల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అని అనిపిస్తుంది. దానికి రీజన్ వచ్చేసి గ్లింప్స్లో చూపించిన ఇమోషన్ చాలా తక్కువ సెకండ్స్ మాత్రమే చూపించారు. బట్ స్టిల్ నాకు ఎందుకో రవితేజ ఫేస్లో ఆ ఇమోషన్ అయితే నాకు కనిపించింది. చాలా జెన్యున్గా, చాలా ఆర్గానిక్గా అనిపించింది, న్యాచురల్గా. బట్ రీసెంట్ మూవీస్లో నాకు అది అనిపించలేదు. సో ఫస్ట్ అయితే ఈ పాయింట్ నాకు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. రవితేజ ఫాదర్ అండ్ డాటర్ ఇమోషన్ అంటే నాకు విక్రమార్కుడు మూవీ గుర్తొచ్చింది. దాంట్లో చాలా బాగా చూపించాడు రాజమౌళి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ మూవీలో అంత రేంజ్లో ఉండబోతుందేమో అని అనిపించింది. ఎందుకంటే చాలా కేర్ తీసుకుంటున్నాడు ఆ పాపని, అండ్ చాలా ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నాడు, లైక్ ఒక మదర్ లాగా చూసుకుంటున్నాడు అన్నట్టు నాకు అనిపించింది. సో మేబీ ఈ మూవీలో అదొక హైలైట్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ఈ ఇమోషన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. శివ నిర్వాణ లాస్ట్ మూవీ ఖుషి అయితే ఫ్లాప్ అయింది. బట్ కానీ శివ నిర్వాణ చాలా బెస్ట్ మూవీస్ కూడా ఇచ్చాడు. నిన్ను కోరి మజిలీ అయితే నా ఫేవరెట్ మూవీస్. చాలా అంటే చాలా బాగా ఇమోషనల్గా కనెక్ట్ అవుతాయి అండ్ చాలా బాగుంటాయి కూడా మూవీస్. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ మూవీ కూడా అదే రేంజ్లో ఉండబోతుందని అనిపిస్తుంది. శివ నిర్వాణ మూవీస్లో క్యారెక్టర్స్ ఇమోషన్ని చాలా బాగా క్యాప్చర్ చేయగలరు. అండ్ ఈ మూవీలో నాకు చూస్తుంటే చాలా తక్కువ టైంలో చూపించిన గ్లిమ్స్లోనే మంచి పొటెన్షియల్ ఉందని అనిపించింది. సో ఆ ఇమోషన్ అయితే క్యాప్చర్ చేశాడు అని అనిపించింది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా పక్కా ఒక మంచి ఇమోషనల్ బాండ్ అయితే క్రియేట్ చేయగలడు అని అనుకుంటున్నాను. అలా జరిగితే మూవీ మనకి ఆబ్వియస్గా కనెక్ట్ అవుతుంది. ఇక జీవి ప్రకాష్ విషయానికి వస్తే ఖచ్చితంగా మ్యూజిక్ ఒక హై రేంజ్లో ఉండబోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఈ సాంగ్ చూసాం కదా, విల్లాది వీరుడు. ఈ విల్లాది వీరుడు ఈ గ్లిమ్స్ అనేది అసలు సోషల్ మీడియా రికార్డ్స్ మొత్తం బ్రేక్ అవుతూ ఉన్నాయి. చాలా హెవీగా వెళ్తుంది. నాకైతే సూపర్గా అనిపించింది. మేము చాలా వైబ్ అవుతున్నాం ఆ సాంగ్కి. అదే విధంగా ఈ గ్లిమ్స్లో కూడా ఒక ప్లెజెంట్ అండర్ ప్లేయింగ్ బీజిఎం అయితే ప్లే చేశాడు. నాకైతే చాలా సింపుల్గా చాలా బాగుంది, చాలా కనెక్టింగ్గా అనిపించింది. మూవీలో ఒక చిన్న వైలెన్స్ అయితే చూపించారు, ఒక చిన్న గ్లిమ్స్ లాగానే. కాకపోతే సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద రేంజ్లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే అది రొటీన్గా ఉండకుండా కొత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది. గ్లిమ్స్లో మనకు చూపించారు కదా, రవితేజని వాళ్ళ డాటర్ రిక్వెస్ట్ చేస్తుంది ఆ డ్రింకింగ్ హ్యాబిట్ని మానేయమని చెప్పి. రవితేజ డ్రింకింగ్ హ్యాబిట్ని వదిలేసిన తర్వాత జరగబోయే ఇంపాక్ట్ మామూలుగా ఉండదని నాకు అనిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ జరగాలంటే రవితేజ అయితే డ్రింకింగ్ హ్యాబిట్ని వదిలేస్తాడు. సో అది వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నట్టు నాకు అనిపిస్తుంది. న్యాచురల్ ఆర్గానిక్ ఇమోషన్స్తో, రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్తో అండ్ సింపుల్ అండ్ సూతింగ్ బీజిఎంతో నాకైతే గ్లిమ్స్ చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ అయితే మాత్రం షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.